హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ముందుకు కొత్త టాపిక్తో వచ్చాను. వివో Y21 ఉంది మొబైల్. ఇది బేస్ బ్యాండ్ అన్నౌన్ చూపిస్తుంది. తర్వాత ఐఎంఐ కూడా ఏం చూపించలేదు. ఐఎంఐ చూపించలేదు, బేస్ బ్యాండ్ వెర్షన్ వచ్చేసి అన్నౌన్ చూపిస్తుంది. ఈ ప్రాబ్లంకి ఎలా ఏం సొల్యూషన్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అందుకే మీ ముందుకు వస్తున్నాను. చూడండి, వివో Y21 మొబైల్. ఇది మన ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ మొబైల్. తెచ్చుకోవడం జరిగింది. మరి క్లాస్ అయిపోయిన తర్వాత లైవ్లో వాళ్ళ ముందే స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసుకోవాలి, ట్రబుల్ షూట్ ఎలా చేయాలని లైవ్లోనే చేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, నో సర్వీస్ కంప్లైంట్ వస్తుంది. నో సర్వీస్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఐఎంఈ నెంబరు, బేస్ బ్యాండ్ వెర్షన్ ఉందా లేదా చెక్ చేశాను. అవి రెండు లేవు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెక్ చేయాలా, ఐఎంఈ నెంబర్ ఉందా లేదా, స్టార్ హ్యాష్ ఐఎంఈ నెంబర్ చెక్ చేస్తున్నాను. *#06#. ఇక్కడ చూడండి, ఏం చూపించలేదు. ఉందా, సీరియల్ నెంబర్ మాత్రమే చూపిస్తుంది, కానీ ఐఎంఈ నెంబర్ అయితే ఏమీ చూపించలేదు. ఐఎంఈ నెంబర్ లేదు. ఆ తర్వాత బేస్ బ్యాండ్ వెర్షన్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. చూడండి, బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా చెక్ చేశాను. ఇక్కడ చూడండి, లాస్ట్లో అబౌట్ ఫోన్ ఉంటుంది. అబౌట్ ఫోన్లో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ చూడండి, బేస్ బ్యాండ్ అన్నోన్ ఉంది. బేస్ బ్యాండ్ వెర్షన్ అయితే లేదు. ఐఎంఈ చూపించలేదు, బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా చూపించలేదు. ఈ ప్రాబ్లమ్ని ఎలా, ఐఎంఈ నెంబర్ లేదు, ట్రబుల్ షూట్ చేయాలి, బేస్ బ్యాండ్ వెర్షన్ అన్నోన్ ఉంది, స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. చూడండి ఒకసారి, మళ్ళీ చూపిస్తున్నాను. నో సర్వీస్ అయితే మనకి వస్తుంది. ఓకే, యాడ్ వచ్చింది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? రైట్. 3.6 వస్తుంది. వీబ్యాట్ ఓకే, ఓకేనా? ఇక్కడ దాకా ఓకే. లోపల ఐసీకి వెళ్ళిందా? ఈ పిన్ మీదకి రావాలి, ఈ రెండు పిన్ మీదకి. వస్తుందా? దీని మీదకి వస్తుందా? 3.6 వస్తుంది. దీని మీద 3.6 వస్తుంది. రావట్లేదు. మూడు కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1.8. దాని పక్కదే కదా. ఇదిగో అడ్డంగా 2 క్యాప్స్ ఉన్నాయి, దాని పక్క మూడో క్యాప్. ఇటు నుంచి మూడో క్యాప్. ఇది కదా 1.8 రావాలి. దీని మీదకి వచ్చిందా? రైట్. 2GPA దగ్గర వోల్టేజ్ ఓకే ఉంది. తర్వాత 4GPA కావాలా. ఇదిగోండి, 4GPA కింద. ఇది వీబ్యాట్ 3.7, ఇది 1.8. వీబ్యాట్ 1.8. అవతల ఇటు పక్క ఇటు సైడా? వచ్చిందా? వచ్చింది.
1.8 రెండు వచ్చేసింది. 1.8 VBAT రెండు వచ్చినాయి. ఇప్పుడు బేస్ బ్యాండ్ ఐసీ దగ్గర వోల్టేజ్లు ఉన్నాయా? ఇవ్వండి. ఒకటి VIO 18 PMU, V reference 18 PMU, V reference 12 PMU. 12 PMU అంటే 1.2, 18 అంటే 1.8. ఓకేనా? వీటి మీదకి వోల్టేజ్లు వస్తున్నాయి చూడాలి. ఇక్కడ సిమ్ వేయాలి. చూద్దాం, సిమ్ వేయకుండా చూద్దాం, సిమ్ వేసిన తర్వాత కూడా చూద్దాం. ఫస్ట్ ఒక నిమిషం. VIO 18 PMU. VIO 18 PMU వచ్చేసి డిఫాల్ట్ ఆన్లో ఉండేది, అది వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. వచ్చిందా? వచ్చేసింది. ఇంకోటి 2 క్యాప్స్ మీదకి, పెద్ద క్యాప్స్ మీదకి వచ్చిందా? ఇప్పుడు అది పెట్టండి. ఈ 2 క్యాప్స్ కదా, వస్తుందా? దీని మీదకి రావట్లే. ఓకేనా? ఈ 2 వోల్టేజ్లు ఒకసారి సిమ్ వేసి డయల్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ 1.2. ఓకే, 1.8 వచ్చింది. ఇప్పుడు వచ్చింది 1.8. సరిగ్గా పెట్టలేదు, సరిగా పెట్టే 1.8 వస్తుంది. రైట్. 1.8 వస్తుంది, 1.2 వస్తుంది, 1.2 వస్తుంది. ఒకవేళ రాకపోతే సిమ్ వేసి 112 డైల్ చేసి అప్పుడు చెక్ చేయండి. SDR IC దగ్గర కూడా సేమ్. ఓన్లీ బేస్మెంట్ వెర్షన్ దగ్గర SDR వెర్షన్ దగ్గర చెక్ చేయాలి. సిమ్ వేసి చూడండి, ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు. ఇప్పుడు రావట్లేదు, మళ్ళీ రావట్లేదు. ఇది వస్తుంది, VIO 18 PMU వస్తుంది, V రెఫరెన్స్ రావట్లేదు. ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు. సరే, ఇప్పుడు ఈ లైన్ మీద కూల్ టెస్ట్లో GR ఎంత వస్తుంది చూద్దామా? వోల్టేజ్ రావట్లేదంటే ఒకటి షార్ట్ సర్క్యూట్ ఉండాలా, లేదంటే లైన్ ఓపెన్ అయి ఉండాలా, అంతే కదా? కూల్ టెస్ట్లో GR చూద్దాం. వస్తుంది, 405 వస్తుంది, 316. ఓకేనా? GR ఓకే ఉంది. నెక్స్ట్ ఏం చెక్ చేయాలా? దీనికి మనకి ఈ ఐసీకి మనకి అంటే ఈ మోడల్కి మనకి స్కీమాటిక్ లేదు. ఇంకేం చెక్ చేయాలి? మనం వోల్టేజ్ చెక్ చేసుకున్నాం, GR చెక్ చేసాము, ఓకే. ఇప్పుడు మనకి బేస్ బ్యాండ్ సంబంధించిన ఐసీ ఉంది, దానికి వోల్టేజ్లు వస్తున్నాయి అంటే వస్తున్నాయి, ఒకసారి వస్తున్నాయి, ఒకసారి రావట్లేదు. సరే, అది పక్కన పెడతాం. అసలు వస్తున్నాయి, రాని సంగతి పక్కన పెట్టేసేయండి, కానీ వస్తున్నాయి. ఒకసారి వస్తున్నాయి, ఒకసారైనా వస్తుంది కదా, నో ప్రాబ్లం. లైన్ ఓకే ఉన్నట్టు, ఐసీ కూడా ఓకే ఉన్నట్టు. ఇప్పుడు మనకి బేస్ బ్యాండ్ అన్నౌన్ రావడానికి ఇంకొక కారణం కూడా ఉంటుంది. ఇది DRX IC. DRX IC దగ్గర కూడా ఒకసారి వోల్టేజ్ చెక్ చేయాలా? ఎక్కడ ఉంటుంది DRX IC? టాప్లో ఉంటుంది, ఇదే కదా. దీనికాడికి ఎంత వోల్టేజ్ వస్తుంది? ఎంత వస్తుంది? 1.8 కానీ 2.8 కానీ.
ఏం బ్రదరు ఎవరు నేను కాదు మనోడు. వస్తుందా రావట్లేదు. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు రాలేదు సార్. రావట్లేదు. ఇప్పుడు లేదు రాలేదు సార్. ఇప్పుడు లేదు రాలేదు సార్. ఇప్పుడు లేదు లేదు సార్. ఏం శ్రీకృష్ణ వస్తుందా మళ్ళీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా వోల్టేజ్ అన్నీ ఓకే ఉన్నాయి. అయితే డైరెక్ట్గా ఇంకా బేస్ బ్యాండ్ ఐసీని రీవాల్వ్ చేసినా సరిపోతుంది, కానీ రీవాల్వ్ చేయడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే బ్లాక్ పేస్టెడ్ ఐసీ వచ్చేది ఏడ, అందుకని ఆల్రెడీ ఐసీ కూడా నాకు ఆడ అందుబాటులో ఉంది కాబట్టి నేను చేంజ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. చూడండి, చుట్టూ ఐసీ చుట్టూ ఉన్న గ్లూను జాగ్రత్తగా కట్ చేసుకొని కింద ప్రింట్స్ ఏం డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా మనం ఐసీని ఓపెన్ చేసి ఆ తర్వాత కింద ప్యాడ్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఐసీని అయితే మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ట్రబుల్ షూట్ ఉంటుంది స్టెప్ బై స్టెప్. అంటే మనం సెక్షన్ అయిపోయిన తర్వాత ఆ సెక్షన్ సంబంధించిన మొబైల్ తీసుకొని స్టూడెంట్స్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ ఏ కంప్లైంట్ వస్తుంది, ఏ కంప్లైంట్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ఇవి కొన్ని వీడియోస్ మాత్రమే నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇట్లా వీడియో రికార్డ్ చేయని వీడియోలు అయితే లైవ్ ట్రబుల్ షూట్లు అయితే చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలియవు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర ట్రైనింగ్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా ట్రబుల్ షూట్ ఉండాలి, ఈ విధంగా థియరీ మంచిగా ఉండాలి, తర్వాత లైఫ్ టైం సపోర్ట్ అయితే ఉండాలి. ఆ సపోర్టు, ఆ థియరీ, తర్వాత ఈ విధంగా ట్రబుల్ షూటు, తర్వాత వాళ్ళ ఛానల్లో కంటెంట్ ఉన్న వీడియోలు చూడండి. ఓకేనా? ఆ విధంగా చూసి జాయిన్ అయితే మంచిది. ఏదో చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఇది అట్రాక్టివ్గా ఉంది, లేదంటే అది ఫ్రీ ఇచ్చారు, ఇది ఫ్రీ ఇచ్చారు అని చెప్పి మనం వెళ్ళిపోయామంటే ఇబ్బంది పడతాము. ఫ్రీగా నేను మళ్ళీ చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫ్రీగా ఎవరికి ఎవరు ఏది ఇవ్వరు. ఫ్రీ అన్నారు అంటేనే అందులో ఏదో మతలబు ఉంది. ఆ మతలబు గమనించి కొంచెం ఆచితూచి అడిగేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అమౌంట్ అనేది ఎవరికి ఊరికి రాదు కదా, ఎంతో కష్టపడితే వస్తుంది. కాబట్టి ఆ అమౌంట్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కడైనా పెడితే దానికి ప్రయోజనం ఉండేట్టు పెట్టుకోండి. అది మాత్రం చెప్పగలను. ఇంకంతకు మించి మనం ఏం చేయలేము. వినటం వినకపోవడం అనేది మీ పర్సనల్ ఒపీనియన్, దానికి నేనేం చేయలేను. ఓకేనా? చూడండి, జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఐసీని అయితే వేరే బోర్డులో నుంచి రిమూవ్ చేసి రీఫిక్స్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇదంతా స్టూడెంట్స్ చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే చేయడం జరిగింది. ఓకేనా? ఇంకా రికార్డ్ చేయని సక్సెస్ రిపోర్ట్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఆఫ్లైన్లోనే జరిగినాయి అన్నట్టు. తీసినాక మళ్ళీ ఒకసారి రీబాలింగ్ అయితే చేయాల్సి వస్తుంది. చూడండి, రీబాలింగ్ చేసిన తర్వాత ఐసీని మరలా బోర్డుకి ఫిక్స్ చేద్దాము. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టడం జరిగింది. ఈ రీబాలింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో లెక్కలేని ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు. ఓకేనా? ఇదంతా ఈజీ మెథడు, పెద్ద కష్టమేం కాదు. అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రము స్లోగా పెట్టాను, గమనించండి. అది ఇక్కడ చూడండి, ఐసీ అయితే నీట్గా రీబాలింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఐసీ రీఫిక్స్ అయితే చేద్దాము. ప్యాడ్స్ ఏమి డ్యామేజ్ కాకుండా నీట్గా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఒక్క ప్యాడ్ డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. చూడండి, నీట్గా అయితే రీఫిక్స్ అయితే అయిపోయింది. మరి రీఫిక్స్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మొబైల్ అయితే పవర్ ఆన్ చేసి చూద్దాము. చూడండి, మొబైల్ పవర్ ఆన్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, మొబైల్ సెకండ్ లోగో వచ్చింది. ఫస్ట్ లోగో నుంచి సెకండ్ లోగో వచ్చింది. మరి మొబైల్ పూర్తిగా ఆన్ అయిన తర్వాత ఐఎంఈ వస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా వచ్చిందా లేదనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, పూర్తిగా ఆన్ అయింది మొబైల్. ఈ మొబైల్ అయితే పూర్తిగా అదే నో సర్వీస్ ప్రాబ్లం అయితే పోలేదు ఫ్రెండ్స్. ఇది ఐఎంఈ తర్వాత బేస్ బ్యాండ్ వెర్షన్ అయితే వచ్చింది, అది మాత్రం చూపిస్తున్నాను. తర్వాత 4GPA ప్యాడ్ వాల్యూ కూడా తీయాల్సి వచ్చింది మొబైల్. ఇది అదంతా రికార్డ్ చేయలేదు. ఓకేనా, *#06#. ఇక్కడ చూడండి, 2 ఐఎంఈ వచ్చేసారు కదా. చూడండి, IME 1 IME 2 ఇందాక చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాయి. సీరియల్ నెంబర్ మాత్రం చూపించింది ఇందాక. ఓపెన్ చేసి మనం అబౌట్ ఫోన్లో ఇక్కడ చూడండి బేస్ బ్యాండ్ వెర్షన్ చూపిస్తున్నాం. చూడండి, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో బేస్ బ్యాండ్ వెర్షన్ చూసారా, బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా వచ్చింది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.